వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే జిల్లాలలో కూడా భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఈ భూ కబ్జాలు ఎట్లా పెరిగిపోతున్నాయి, ఈ ముచ్చట ఏడుకొచ్చింది అని అంటే సాధారణ ప్రజలు అంటే ఒక 60 గజాలు 80 గజాలల్లా ఎవరైతే రేకుల షెడ్లు వేసుకుంటారు వాళ్ళు లబోదిబోమనుడు కాదు, ఏకంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఇట్లా వెనకకు తిరిగి ముందుకు చూసే వరకు రోజుల్లో గంటల్లో కూడా కబ్జా చేసేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు ఎక్కే పరిస్థితి. సో ఇట్లాంటి ఘటన ఒకటి జరిగింది. సో వాళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చారని నేను చెప్పుడు కాదు, ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారా ఇక్కడ మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఈటల రాజేందర్ ఎంపీ. ఒక ఎంపీ ఈ ఘటన ఏడు జరిగిందంటే మేడ్చల్ జిల్లాలో జరిగింది. సో మేడ్చల్ జిల్లా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తుందంటే మంత్రి, గతంలో మంత్రిగా కూడా మనకు చేసిండు, మనకు తెలిసిందే బీఆర్ఎస్, తర్వాత ఎంపీగా ఉన్నాడు. సో మొన్న కూడా రీసెంట్ ఎలక్షన్లో ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ ఎవరినో కొడుతున్న విజువల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కొట్టేది భరతపూజ చేసేది ఎవరినో కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లని. సో బ్రోకర్లతోటి ఎంపీకి ఏం పని, పోయి వాన్ చంప ఎందుకు పగలగొట్టిండు అని అంటే పగలగొట్టిండు. ఎందుకంటే ఇవాళ ముచ్చట కాదు, దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా మేడ్చల్ జిల్లా దగ్గర ఉండే అక్కడ నిరుపేదలు ఎవరైతే ఉంటారో 60 గజాలల్లో 80 గజాలల్లో రేకుల షెడ్లు వేసుకొని నివాసం ఉంటారు. సో నివాసం ఉంటుంటే అక్కడుండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆ భూమి కబ్జా పెట్టాలని చెప్పేసి వాళ్ళని అద్రిచుడు బెదిరించుడు. ఇక ఈ ముచ్చట తీసుకొచ్చి ఎంపీ సాబ్కి చెప్తే ఎంపీ సాబ్ ఏకంగా సిపి సాబ్కి కూడా చెప్పిన పరిస్థితి. సో సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చినా ఫాయిదా లేదు, జిల్లా కలెక్టర్ దగ్గరకు వచ్చినా ఫాయిదా లేదు. ఇక ఎట్టకేలకి ఇక నేనే రంగప్రవేశం చేయాలనుకున్నారేమో తెలియదు కానీ సారు గిట్లా వచ్చి వాళ్ళకి భర్త పూజ చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఇంకొకటి కూడా మనం వీడియో విందాం. సో ఈ ఆడియోలో ఎవరు ఉన్నారంటే వకీల్ సాబ్ రఘునందన్ రావు ఉన్నారు. ఒక్కసారి ఏం చెప్తున్నాడు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఐజీ మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకి సర్ది కట్టి తప్పుడు పద్ధతులలో ఈ గోడలు కట్టిండ్రు. గూగుల్ మ్యాప్లు తీయండి, 9వ తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడండి. 9వ తారీఖు రోజు లేని గోడలు ఇలా 17వ తారీఖు ఎట్లా వచ్చినాయి? రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి. 9వ తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం. అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపిక ఉండి తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసడం మాకు పెద్ద కష్టం కాదు. అయ్యా, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ 85 ఎకరాల బిలా దాఖలు భూములు వెలిమెల తాండాకు సంబంధించి, శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలి. చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. యాందాకైనా ఈ గరీబుల పక్షాన నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో ఇట్లా బౌన్సర్లు వచ్చి గూండాలు వచ్చి గోడలు కడుతుంటే చూడలేక పేదోళ్ళ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం. సిన్సియర్ గా అడుగుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి. వచ్చేంత వరదాకా మా ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం, ఎన్ని రోజులైనా ఉంటాం. మీరు తీయకపోతే ఎట్లా రాత్రి పూట చీకట్ల కట్టిరో అట్లా రాత్రి పూట చీకట్ల ఈ గోడలు తీసి ఈ ముచ్చట ఏడు దేరకనా ఇది కూడా మన హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లి దగ్గర ఉండే వెలమల గ్రామం ఉండే కొండకల్ అనే ఒక తాండా. సో ఆ తాండాలో దాదాపు చెప్పిరుగా వందలాది ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం ఇయ్యాల సంది కాదు, దాదాపు ఒక 4-5 నెలల నుంచి సాగుతూనే ఉంది. సో ఆ భూమిని కబ్జా చేయాలి, వాళ్ళని సంతకాలు పెట్టుకోవాలి, ఎంతో కొంత పైసలు ఇస్తామని చెప్పేసి 4-5 నెలల నుంచి ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఏకంగా ఆ తండావాసులు ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా బాధను అర్థం చేసుకోండి, మాకు ఉన్నదే గంత భూమి, ఇంకా మాకు ఇంకేం లేదు అని చెప్పి కాళ్ళ వేల పట్టుకొని బతిమలాడుకున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయారు. మరి కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇప్పటికీ కూడా కదలలే. సో ఏమైంది అన్న కాడ ఏంటంటే ఇంకొక పట్టా పాస్బుక్లు వచ్చేసినాయి, రిజిస్ట్రేషన్ పేపర్లు, దొంగ రిజిస్ట్రేషన్ పేపర్లు వచ్చేసినాయి. వచ్చుడే కాదు, ఆ తండా చుట్టూ ఒక గోడలు కూడా వెలిసిన పరిస్థితి. సో ఊకుంటారా తండా వాళ్ళు? సో అక్కడ దీక్ష చేస్తుంటే రఘునందన్ రావు వెళ్ళి వాళ్ళకి అండగా నిలిచిన పరిస్థితి. సో ఇవాళ మేడ్చల్ కరెక్ట్గా 5 రోజుల క్రితం శంకర్పల్లి. మరి దీంతో ఆగిందా అంటే కాదు, ఇంకా ఒక్క 2 రోజులు వెనక పోదాం. 2 రోజుల వెనకాల ఏం జరిగింది అంటే ఏగో కనిపిస్తున్నారుగా మన వెనకాల ప్రజెంట్ ఆరోగ్య శాఖ మంత్రి. సో ఆరోగ్య శాఖ మంత్రి
సొంత బామ్మర్ది పైన కూడా గచ్చిబౌలి పిఎస్లో ఇంకొక కేసు నమోదు. సో వీళ్ళు ఏం చేశారంటే పేదల భూములు కాదు, ఏకంగా మంచి కోటీశ్వరులు ఉండే దాదాపు 200 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా పెట్టడం, దానికి సంబంధించిన ఆ ల్యాండ్లా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పేసి కూడా బోర్డు పెట్టిన పరిస్థితి. వీళ్ళు ఇంకొక 10 అడుగులు ముందుకేసారు, ఎందుకంటే అక్కడ పేదోళ్ళు ఎవరు లేరు కదా, సో ఏం చేసుకుంటారులే అని అనుకున్నారేమో. సో దానికి సంబంధించిన పిఎస్లో కూడా గచ్చిబౌలి పిఎస్లో ఒక కంప్లైంట్ కూడా నమోదైంది. మరి ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే వైసీపీ నేతకు సంబంధించిన సుబ్బారెడ్డి, వైసీపీ లీడర్ దానిపైన ఇచ్చారు. అయితే దానిలో అనిల్ రెడ్డి అనేది ఏవన్గా ఉన్నారు. సో ఈయన ఎవరో కాదు, దామోదర్ రాజనరసింహకు సంబంధించిన సొంత బమ్మర్ది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సో అధికార పక్షంలో ఉండి ఇట్లాంటి భూ కబ్జాలను ఆపకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఏంది అనే దానికి ఇట్లాంటి అంటే ఎవరు భూ కబ్జా చేసినా లేదంటే వాళ్ళపైన దాడులు తెగబడినా కానీ సామాన్య ప్రజలు ఊరుకునే పరిస్థితి తెలంగాణ గడ్డ మీద లేరు అని చెప్పేసి జరుగుతున్న ఘటనలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే మొన్న కొండకల్ 5 నెలల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో మా భూమి కబ్జా చేస్తున్నారు అని నెత్తి నోరు మొత్తుకున్నారు. కలెక్టర్ దగ్గరకు పోయినరు, పోలీస్ దగ్గరికి పోయినరు, సిపి దగ్గరకు పోయినరు, ఎవరెవరిని కలవాలో అందరి దగ్గరనే కలిసిన పరిస్థితి. అక్కడ అపర్ణ కన్స్ట్రక్షన్, మరి ఇక్కడ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. సో ఆ బ్రోకర్లను ఏం చేశారంటే చెప్పి ఈనకపోతే ఏకంగా చంపాలు పగలగొట్టే పరిస్థితి వచ్చింది. గతంలో మనం చూసినాం లగచర్ల ఇష్యూ, కరెక్ట్ 2 నెలల క్రితం మనం చూస్తుంటే లగచర్ల ఇష్యూలో కూడా సీఎం అన్న తిరుపతి రెడ్డి పైన విపరీతమైన విమర్శలు. మేము భూములు ఇయ్యం, ఫార్మా కంపెనీ దేనీయం అని ఒక పక్క రైతులు, లేదు ఇయ్యాల్సిందే అని తిరుపతి రెడ్డి ఫోర్స్ చేసిరని ఎన్నో వార్తలు గుప్పమనిపించినాయి. ఏకంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించిన పరిస్థితి. ఏకంగా కేంద్రం నుంచి SC/ST కమిషన్ మన తెలంగాణకి మస్తు సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ఇష్యూలో, ఒక భూమికి సంబంధించిన ఇష్యూలో ఈడవరకు రావాల్సిన ఒక దరిద్రం దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కానొచ్చింది. సో అది ఆడితో ఆగిందంటే ఆగలేదు. ప్రతిరోజు ఇట్లాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇక గడిచిన ఈ వారం రోజులనే 3 ఘటనలు జరుగుతుంటే మరి రెవెన్యూ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. సో మొన్న జరిగిన ఇష్యూలో అంటే ఏదైతే శంకర్పల్లి తండా దగ్గర జరిగిన ఇష్యూలో అందులో పొంగిలేటికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారని ఎన్నో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆరోపణలు వినిపిస్తున్నాయనా వాళ్ళు ఎందుకు నోరు మెదపకుండా ఉన్నారు? ఇంత పెద్ద ఇష్యూ, దాదాపు 150 మంది కూడా ఇక్కడ మనకి మల్కాజ్గిరి మేడ్చల్ దగ్గర ఉండే పరిస్థితి. ఒక పక్క తండావాసులు, ఇంకోవైపు 200 కోట్ల విలువ చేసే ల్యాండ్. ఇట్లా భూ కబ్జాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సో అంటే ఇట్లాంటి హైడ్రా కాదు, ఇంకొక సంస్థ కూడా ఏదైనా రావాల్సి ఉంటుందేమో ఈ భూ కబ్జాలను అరికట్టడానికి. ప్రజలు ప్రభుత్వ భూములను లేదంటే అక్కడ ఉండే చెరువులను, కుంటలను కబ్జా చేస్తే హైడ్రా కాపాడతాం మేము ఆ భూములను, ఎవ్వరు కూడా కబ్జాదారుల కోర్ల నుంచి అవి కబ్జా కాకుండా మేము చూసుకుంటాము అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది ప్రభుత్వానికి. మరి ప్రభుత్వ పెద్దలే, ప్రభుత్వంలో ఉండే ఒక కీ రోల్ ప్లే చేసే వాళ్ళే లేదంటే కీ రోల్ ప్లే చేస్తున్న బంధువులే ఇట్లా పేదల ప్రజల భూములని కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. ఇంకోవైపు డూప్లికేట్ పేపర్లు సృష్టిస్తున్నారు. మరి వీళ్ళపైన ఎవరు నిఘా పెట్టాలి? ప్రతిపక్షాలు నిఘాలు పెట్టాలా లేదంటే ఇట్లాంటి ఎంపీలు పోయి వాళ్ళ చెంపలు పగలగొట్టాలా? సో గతంలో మనం చూసినాం ప్రజలు ఎదురు తిరిగిన పరిస్థితి, పెన్ డౌన్ చేసిన పరిస్థితి, ఒక కలెక్టర్ దుస్థితి ఏందో చూసినాం. అంతకంటే ముందు ఉండే ప్రభుత్వంలో అక్కడ ఉండే ఎంఆర్ఓ పైన దాడులు చేసిన పరిస్థితులు చూసినాం. కానీ ఇప్పుడు రాను ప్రజాప్రతినిధులు ఒక రోల్ మోడల్గా ఉండాల్సింది. సో వాళ్ళని చూసి మిగతా ప్రజలు నేర్చుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళే ప్రజల భూములను కాజేసే ప్రయత్నం చేస్తే మరి వీళ్ళకి హైడ్రా లాంటి సంస్థలు అయితే సరిపోవేమో. మరి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇంకొక సంస్థ ఏదైనా ఉంటే తప్ప ఇట్లాంటి కబ్జాలు ఆగని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వారం రోజుల్లోనే దాదాపు 3 ఘటనలు. సో 3 ఘటనలో కూడా 100 కోట్ల విలువ చేసే భూములు. సో భూముల పైన అది కొన్ని పేదల భూముల పైన ఇట్లాంటి అధికారుల కన్నులు పడితే మరి ఆ భూములు ఉంటాయా? నిరుపేదలు నిజంగా బతికే పరిస్థితి ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా నోరు మెదపని పరిస్థితి. మరి ఎందుకు నోరు మెదపట్లేదు అంటే వాళ్ళ అధికార పక్షంలో ఉండే మంత్రులు అండదండలు ఉన్నాయి కాబట్టి నోరు మెదపలేరు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో పోయి కేసులు నమోదైనా FIRలు అయినా కూడా పోలీసులు కూడా ఏం చేయని పరిస్థితిలో ఉన్నారు. అంటే అసలుకి ఇది ఎక్కడికి దారితీస్తుంది? అంటే ప్రతిపక్షాలు ఇందులో మళ్ళీ ఒక కీ రోల్ ప్లే చేసే పరిస్థితిలోకి వస్తుంది. ప్రతిపక్షాలు మళ్ళీ ఒకసారి దీక్ష చేసే పరిస్థితికి వస్తుంది. ప్రతిపక్షాలు మళ్ళీ దీనికి ఒక నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుంది. సో అప్పుడే ఇట్లాంటి ఆగడాలు ఆగుతాయేమో. మరి ఇక్కడితో ప్రభుత్వ పెద్దల ఆగడాలు ఆగుతాయా లేదంటే ఇంకా ముందుకు పోతాయా? మరి ఇట్లా చేస్తుంటే రూల్ ఫర్ ఆల్, ఎవరికైనా ఒకటే రూల్, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులే కావచ్చు,
చాలా మాట్లాడే పరిస్థితులు మనం చూసినాం. సో చర్యలు తీసుకున్న పరిస్థితులు చూసినాం. మరి అదే అధికారులు ఇట్లా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు పేదల భూములపైన కన్నులేస్తే ఏం చేస్తారు? సో ఇట్లాంటి కబ్జాలు యథేచ్ఛగా చేస్తుంటే ఏం చేస్తారు? వాళ్ళపైన కేసులు నమోదైతే ఏం చేయబోతున్నారు? సో వీటిపైన కూడా నోరు విప్పాల్సిన సమయం ఇప్పుడైతే ఉంది. సో ఇది దాదాపు వారం రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న భూ కబ్జాలు, కంప్లైంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.